చాలా పుష్ప వెంకట కెమెరాలో ఉన్నారు, బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు 4th డే అండ్ ఈరోజు 5th డే. సో ఈరోజు 5th డే నేను టెంపుల్కి వెళ్తున్నాను. అక్కడ దీపం పెట్టేసి ప్రదక్షిణాలు చేసి దీపం పెట్టేసి నక్షత్ర దర్శనం చేసుకొని ఇంటికి వస్తాను. అక్కడ సీ యూ, బాయ్. సో టెంపుల్కి అయితే వచ్చాను. సో నేను అనుకునే విధంగా ఇక్కడ దీపం అనేది పెట్టుకొని దండం అనేది పెట్టుకొని ప్రదక్షిణాలు చేసుకుంటున్నాను. సో దీపం పెట్టే ముందు నేను శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని ఇక్కడ హారతి అనేది తీసుకున్నాను. సో మా అబ్బాయి కూడా వచ్చాడు. సో వాడు కొంచెం డల్గా ఉన్నాడని చెప్పేసి వాడిని తీసుకొచ్చాను అనమాట ఈరోజు. సో ఇక్కడ మేము ఇద్దరము నిల్చున్నాము. సో ఇక్కడ విభూది అనేది పెట్టుకుందాము అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో మా అబ్బాయికి అయితే పెట్టాను. సో నెక్స్ట్ నేను కూడా పెట్టుకొని అక్కడ కూర్చొని అక్కడ లింగాష్టకం ఇవి ఉంటాయి కదా, మా వాడితో కూడా కొద్దిసేపు అనేది చదివించాను. వాడు ఫస్ట్ వాళ్ళకి పిల్లలకి ఏంటంటే అసలు తెలుగు అనేది మెయిన్గా రావట్లేదు. సో కొంచెం అలవాటు చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ వాడికి ఇక్కడ ఉన్నవి చదువు నాన్న అని చెప్పేసి వాడితో చదివిస్తున్నాను అనమాట. సో అది ఇక్కడ జరుగుతుంది. సో పిల్లలు కూడా మనం చేసేటివి వాళ్ళకు కూడా అలవాటు చేస్తూ కొంచెం మంత్రాలు కానీ ఇలా శివపురాణం ఇవన్నీ వాళ్ళకు అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటుంటారు. సో మెల్లమెల్లగా సో ఇక్కడ నేనైతే ఇక్కడ ఉన్న మంత్రాలు అనేది వాడితో చదివించాను. కొన్ని వీడియోస్ అనేది కొంచెం రెగ్యులర్గా ఇప్పటి నుంచి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ శ్రావణ మాసం కూడా కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ నెల రోజులైతే నేను ఊళ్ళోకి దీపారాధన చేద్దామని అనుకుంటున్నాను. డైలీ ఈవినింగ్ కూడా చేయాలని అనుకున్నాను. సో మార్నింగ్ అయితే ఎలాగో నాకు పాసిబుల్ అవ్వట్లేదు. మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఇంట్లో పనులు అవి సరిపోతున్నాయి. సో ఈవినింగ్ అయితే పిల్లలు కూడా వచ్చేస్తారు. వాళ్ళు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళకు కొంచెం స్నాక్స్ అవి పెట్టేసి నేను కొంచెం అప్పటి వరకు వాళ్ళు వచ్చే వరకు ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి సో దీపం పెట్టేసి నక్షత్ర దర్శనం చేసుకొని రావాలి అనుకుంటున్నాను. సో డైలీ ఇదే కంటిన్యూ అవుతుంది. సో ఎప్పుడైనా వీలున్నప్పుడు నేను కొంచెం వీడియో అనేది షూట్ చేసుకుంటాను, లేకపోతే స్కిప్ చేసేస్తాను అనమాట. సో ఈ నెల రోజులు మేము కొన్ని నియమాలు అనేది పాటించుకుంటూ వెల్లుల్లి అనేది మెయిన్గా అవాయిడ్ చేస్తాం, అసలు తినమన్నమాట. సో తినాలనుకునేవారు తినొచ్చు. సో నేనైతే తినొద్దు అనుకున్నాను, బట్ అందుకోసమే తినట్లేదు. ఇంకా బయట ఫుడ్ అనేది ఏం తీసుకోము, ఓన్లీ ఇంట్లో వండుకునేది మాత్రం తింటామన్నమాట. ఇంకా నేను మా పిల్లలతో కలిసి టెంపుల్కి వెళ్ళాము. సో మా పెద్ద అబ్బాయి అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కొంచెం హోంవర్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం ఎందుకో మళ్ళీ కొంచెం డల్ అనిపించాడు, కొంచెం ఫ్యూరిష్గా కూడా ఉందన్నమాట. అందుకోసం వాడి ఇంట్లో పెట్టుకున్నాను. మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. వాడి కొంచెం డల్గా ఉన్నాడు ఎందుకని చెప్పేసి కొంచెం జ్యూస్ అనేది తాపించి ఇలా బయటకని తిప్పడానికి తీసుకెళ్ళారు. ఇదనమాట. సో ఇప్పుడైతే ఇంకా అమ్మ వచ్చింది కాబట్టి తను కూడా ఈరోజు అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో నేను ఇంట్లో కొంచెం రొట్టె చేద్దామని అనుకుంటున్నాను, జొన్న రొట్టె చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా రోజులైంది జొన్న రొట్టె చేసుకోక కూడా. సో మనకు హెల్త్ మంచిగా ఉండాలంటే కొంచెం ఇలా మనం చిన్నప్పుడు తిన్న జొన్న రొట్టెలు, రాగి జావ ఇలాంటివి తింటే మన హెల్త్ మన చేతిలో ఉంటుంది మెయిన్గా. సో టోటల్గా జంక్ ఫుడ్ అనేది నాట్ అలడు, అవన్నీ స్కిప్ చేసేసి కొంచెం మంచి ఫుడ్ ఇంట్లో వండుకొని తింటేనే బెటరు. అందుకోసమే ఈరోజు నేను నైట్కి జొన్న రొట్టె చేద్దాం అనుకుంటున్నాను. సో ఓకేనా, చూస్తూ ఉండండి నా వీడియోస్. సో నెక్స్ట్ డే కూడా నేను టెంపుల్కి అనేది వచ్చేసి దీపం అనేది పెట్టుకున్నాను. సో ఈరోజు మా చిన్న అబ్బాయి అనేది టెంపుల్కి రాలేదు, నేనే వచ్చాను. వాడు కొంచెం హోంవర్క్ అనేది ఉండేను, అది రాయించిన తర్వాత కొద్దిసేపు వాళ్ళిద్దరు ఆడుకుంటామని చెప్పేశారు. సో వాళ్ళనైతే ఇంట్లోనే పెట్టేసి వచ్చాను. నేను ఇక్కడ దర్శనం అది చేసుకొని పంతులు గారు అర్చన అనేది చేయించారు. సో అర్చన చేయించుకొని కొద్దిసేపు శివాలయంలో కూర్చొని ఇంటికి అనేది వెళ్తాను. సో నెక్స్ట్ వీడియోలో నేను డైలీ పూజ చేసుకునే వాళ్ళు బట్ ఏవేమి మర్చిపోకుండా ఏమేమి తీసుకెళ్ళాలి అనేది చెప్పేసి నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఆ వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. ఓకేనా, సీ యూ. చూస్తుండే నేను ఆ వీడియోస్. బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.